మనం గత ధ్యానంలో ఒక వచనం చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా అది? ఏ వచనం చదివా? గ్రంథం గుర్తుందా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లించుకున్నాం. చదువుబడిన వాక్యం మా ఎదుట ఉంది. మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యాజ్యమాడుతున్నాడు అని మనం గమనించాం. 3వ వచనంలో అంటాడు, నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మునేలాగు ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి అంటున్నాడు. దేవుడు వేసిన ఈ ప్రశ్న ఖచ్చితంగా ఒకదానికి సమాధానం అయి ఉంటుంది కదా. అంటే ప్రజలు దేవుని యొక్క ప్రేమను లేకపోతే దేవుని యొక్క దయను ప్రశ్నించిన దాన్ని బట్టి దానికి ప్రతిగా దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న. ఆయన అంటున్నాడు, నేను మీకు ఏం చేశాను, మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచాను అంటున్నాడు. ఇప్పుడు తాను ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశాడో, ఇశ్రాయేలు ప్రజల ఎడల తాను ఎలాగూ శ్రద్ధ తీసుకున్నాడో మనకి 4-5 వచనాల్లో చెప్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా దీంట్లో 4 సంగతులు ఎత్తి చెప్తున్నాడు. 4వ వచనంలో అన్నాడు, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని. మొదటి మాట ఏంటంటే, మీరు ఐగుప్తు దాసత్వములో ఉండగా నేను మిమ్మల్ని విమోచించాను అంటున్నాడు. దేవుడు చేసిన మొదటి కార్యం దాంట్లో మనకు కనిపిస్తుంది. అదే వచనంలో మరో మాట అంటున్నాడు కదా, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని. మిమ్మల్ని నడిపించటానికి మీ కొరకు మంచి నాయకుల్ని పంపాను అంటున్నాడు. మోషే, అహరోను, మిర్యాము 3 నాయకుల్ని పంపాడు. మోషే ఎలాంటి నాయకుడు? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడైన నాయకులు. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, మీక్నెస్ అండ్ లీడర్షిప్ డు నాట్ గో టుగెదర్ అనుకుంటారు. అంటే సాత్వికం, నాయకత్వం 2 ఒకదానికొకటి కలిసి ఉండలేవు అనుకుంటారు. కానీ దేవుడు ఎలాంటి నాయకుడిని కోరుకుంటాడో మోషేని చూస్తే అర్థమవుతుంది. సాత్వికుడైన నాయకుడు. ప్రజలు తనకు దాసులుగా ఉండాలని కోరుకోలేదు, దేవునికి దాసులుగా ఉండాలని కోరుకున్నవాడు మోషే. మోషే వంటి వాడే అహరోను, మిర్యాము కూడా. కాబట్టి 2వ ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే, మీకు మంచి నాయకుల్ని ఇచ్చాను అంటున్నాడు. అలాగే 5వ వచనంలో 3వది తెలియజేస్తా ఉన్నాడు, నా జనులారా, యెహోవా నీతి కార్యములని మీరు గ్రహించినట్లు
మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను మీరు మనస్సునకు తెచ్చుకొనడి అంటున్నాడు. బాలాకు ఏమి యోచించాడు బాలాకు? ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని యోచించాడు. కానీ దేవుడు బిలాము ద్వారా ఎలాంటి ప్రత్యుత్తరాలు ఇప్పించాడు? శాపాలన్నీ దీవెనలుగా మారినట్లుగా చేశాడు. కాబట్టి మూడవ ప్రధానమైన మేలు ఏంటంటే వారికి శాపాలని దీవెనలుగా చేశాడు. నాలుగవది, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకట? షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు. షిత్తీం అంటే అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో వారి జర్నీలో చివరి క్యాంపింగ్ సైట్ అన్నమాట. అంటే యోర్దాను యువతల వారి చిట్ట చివర ఎక్కడున్నారు? షిత్తీంలో ఉన్నారు. అలాగే యోర్దాను దాటగానే కనాను దేశంలో వారి ఫస్ట్ క్యాంపింగ్ సైట్ ఏంటది? గిల్గాలు. షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి అంటున్నాడు. అంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం వరకు జరిగిన సంగతులన్నీ మీరు మనసుకి తెచ్చుకోండి అంటున్నాడు. కాబట్టి 4 విషయాలు చెప్పాడు కదా. 1, మిమ్మల్ని ఐగుప్తు నుండి విమోచించాను. 2, మీకు మంచి నాయకులను పంపాను. 3, మీ పైనున్న శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చాను. 4వది, షిత్తీము నుండి గిల్గాలు వరకు మీ మధ్య అనేకమైన కార్యాలు చేశాను అని తెలియచేశాడు. మనం 4వ వచనంలో ఉన్నవి, అలాగే 5వ వచనంలో బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రత్యుత్తరాలు మనం గత ధ్యానంలో ధ్యానం చేశాం. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేయబోయేది ఏంటంటే షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన వాటిని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎందుకొరకట వీటిని మనస్సు తెచ్చుకోవాల్సింది? 5వ వచనం మళ్ళా ప్రారంభం చూద్దామా? నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్టు. దేనికట జ్ఞాపకం చేసుకోవాల్సింది? యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్టు. రైచస్ యాక్ట్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నీతి కార్యాలు. కొన్ని బైబిల్స్లో ఇంగ్లీష్లో రైచస్ యాక్ట్స్ అని ఉంది, కానీ కొన్ని తర్జుమాల్లో సేవింగ్ యాక్ట్స్ ఆఫ్ ద లార్డ్ అని కూడా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? యెహోవా నీతి కార్యాలు, అలాగే యెహోవా రక్షణ కార్యాలు మీరు గ్రహించండి అంటున్నాడు. ఒక తర్జుమాలు అయితే 2 పదాలు ఉపయోగించాడు. యెహోవా నీతి కార్యాలు, అలాగే రక్షణ కార్యాలు. లేకపోతే మన భాషలో చెప్పుకోవాలంటే యెహోవా నీతి కార్యాలు, రెండవది యెహోవా కృపా కార్యాలు. షిత్తీము నుండి గిల్గాలు వరకు దేవుడు చేసినటువంటి కార్యాలు 2 రకాలు. 1, ఆయన నీతి కార్యాలు చేశాడు. నీతి కార్యాలు అంటే అర్థం ఏంటి? న్యాయాన్ని బట్టి చేసే వాటిని నీతి కార్యాలంట. రెండవది కృపా కార్యాలు. ఇవి కృపను బట్టి చేసేవి, న్యాయాన్ని బట్టి కాదు. కృపను బట్టి చేసేవి కృపా కార్యాలు. కృపా కార్యాలు ఆయన జరిగించాడు, అలాగే నీతి కార్యాలు కూడా జరిగించాడు. ప్రాముఖ్యంగా ఈ 5వ వచనంలో ఉన్న వాటిని 4 దశలుగా మనం చూడవచ్చు కదా. 4 దశల్లో ఆయన నీతి కార్యాలు ఎలా ఉన్నాయి, ఆయన కృపా కార్యాలు ఎలా ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవచ్చు. మొదటిది మనం ధ్యానం చేశాం కదా, బెయోరు కుమారుడైన బిలాము, అలాగే మోయాబు రాజైన బాలాకు. వారిద్దరి యొక్క అనుభవం, లేకపోతే వారిద్దరి యొక్క ఇన్సిడెంట్, దాన్ని మనం ముందుగానే ధ్యానం చేశాం. దాంట్లో
దేవుని నీతిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేనికి పాత్రలు? శాపానిక లేకపోతే నా కృపక? ఆ? శాపానికి పాత్రలు కదా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు. కాబట్టి దేవుని నీతి కార్యం ఏంటంటే వారు శపించబడాలి. బాలాకు యోచనలో అది కనిపించింది. అదే సమయంలో దేవుని కృపా కార్యం ఏంటంటే ఏంటది? వారి శాపాలన్నీ ఎలా మారిపోయినాయి? ఆశీర్వాదాలుగా మారిపోయాయి. రెండవది షిత్తీములో కూడా దేవుని నీతి కార్యాలు మనకు కనిపిస్తాయి, అలాగే ఆయన కృపా కార్యాలు కూడా కనిపిస్తాయి. చివరిలో గిల్గాలుకు వెళ్ళే ముందుగా వాళ్ళు ఒక నదిని దాటారు కదా. ఏంటన్నది? యోర్దాన్లో కూడా దేవుని యొక్క నీతి కార్యాలు, దేవుని యొక్క కృపా కార్యాలు కనిపిస్తాయి. వాటిని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా షిత్తీములో జరిగిన సంఘటనలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎక్కడ ఉంటుంది అది షిత్తీములు గురించి? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా, ఇశ్రాయేలీలు చివరి మజిలి ఎక్కడని చెప్పుకున్నాం మనం? షిత్తీములో అని చెప్పుకున్నాం. అంటే మోయాబు దేశంలోని లేకపోతే మోయాబు ప్రాంతంలోని షిత్తీములో ఇశ్రాయేలు చివరిగా వారు క్యాంపింగ్ చేశారు. 22వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పుదో చూద్దాం. చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. ఇప్పుడు షిత్తీం అంటే ఎక్కడుందో చాలా చక్కటి లొకేషన్ ఇచ్చాడు కదా. ఏమని ఇచ్చాడు చెప్పండి? యెరికోకు ఎదురుగా ఉందట, యోర్దాను తీరమునుందట, మోయాబు మైదానంలో ఉందట. యెరికో ఎక్కడుంది? యెరికోనేమో నది అవతలుంది కదా. షిత్తీం ఎక్కడుంది? నదికి యువతలుంది. యెరికోనేమో యోర్దాన్ నది యొక్క వెస్ట్ బ్యాంక్ అనమాట. షిత్తీమేమో యోర్దాన్ నది యొక్క ఈస్ట్ బ్యాంక్ అనమాట. సరిగ్గా యెరికోకి ఎదురుగా ఇంకా ఏమంటున్నాడు? యోర్దాను తీరమున మోయాబు మైదానములో దిగిరి అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం ప్రారంభంలో కూడా ఒక మాట అంటాడు. సార్ చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం. యోర్దాను యువతలో ఉన్న అరణ్యములో, అనగా పారానుకును, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకు మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీలందరితో చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ మరో పదం ఉపయోగించాడు కదా, అరాబా అనే పదం ఉపయోగించాడు. ఇశ్రాయేలీల క్యాంపు చాలా పెద్దది కదా. చాలామంది 6 లక్షల మంది దాంట్లో ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశాలన్నీ కూడా చాలా ప్రదేశాలు కవర్ చేస్తాయి వాళ్ళ క్యాంపు. అందుకని మరొక పేరు కూడా అక్కడ ప్రస్తావించబడింది. వాళ్ళు ఎక్కడున్నారట? అరాబాలో ఉన్నారట. అరాబా దగ్గర 1 నంబర్ వేసి కింద రాశాడు. ఏమన్నాడు చెప్పండి? మృత సముద్రము దగ్గరనున్న లోయ. మృత సముద్రము దగ్గరనున్న లోయ. ఇది ఇశ్రాయేల్ యొక్క చివరి క్యాంప్ అని ముందుగానే చెప్పుకున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడ్డని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వేగులు వారిని ఎక్కడి నుంచి పంపాట? షిత్తీము దగ్గర నుండి పంపాడు. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచారు. వారు యోర్దాను దాటటానికి ఎక్కడ ప్రారంభించారట? షిత్తీములోనే ప్రారంభించారు. కాబట్టి షిత్తీము చాలా విశిష్టమైన ప్రదేశంగా మనకి ఈ భాగాలన్నింటిలో కూడా కనిపిస్తాం.
మంచిది. మళ్ళా తిరిగి సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ షిత్తీములో జరిగిన సంగతి మనకి మొదటి వచనంలోనే రాయబడింది. 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇశ్రాయేలీలట షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారట. 2వ వచనం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఒకటి, మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారట? వాళ్ళని ఎక్కడ పిలిచారు? వాళ్ళు వారి దేవతల దగ్గర భోజనం చేయటానికి పిలిచారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు? భోజనం చేశారు. అట్లు ఇశ్రాయేలీలు బయల్పోయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇశ్రాయేలీలు షిత్తీములో 2 పాపాలు చేశారు కదా. ఒకటి వ్యభిచారం, రెండవది విగ్రహారాధన. ఇంగ్లీష్లో చెప్పండి ఆ 2 పదాలు. ఒకటి అడల్టరీ, ఇంకోటి ఇడాలట్రీ. 2 కూడా 2 ప్రధానమైన పాపాలు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ చేశారు. బయల్పయోరులో మోయాబు వారిని కలుసుకున్నారట వాళ్ళు. అందుకని ఈ పాపాన్ని మనం ఏమనొచ్చు అంటే బయల్పయోరు పాపం అనొచ్చు. ఇక్కడ అది జరగగానే యెహోవా కోపం వారి మీద రగులుకుంది. తర్వాత ఏం చేశాడు యెహోవా? మీరు ఆ వచనాలను చదివితే మీకు అర్థమవుతుంది. ప్రజల అధిపతులందరినీ కూడా సూర్యునికి ఎదురుగా నిలవబెట్టి ఏం చేయమన్నాడు? ఉరి తీయమన్నాడు. మోషేతో దేవుడు అన్నాడు, ప్రజల అధిపతులందరినీ సూర్యుని ఎదుట నిలువబెట్టి ఉరి తీయమని చెప్పాడు. అలాగే 6వ వచనంలో మరొక సంఘటన జరిగింది. ఇదిగో మోషే కన్నులెదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేళ్ల సర్వ సమాజం యొక్క కన్నులెదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. ఇప్పటికే వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు కోపించి వారిని శిక్షిస్తూ ఉంటే, ఇప్పుడు దానికి అదనంగా ఒక వ్యక్తి మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చాడట. అప్పుడు 7వ వచనంలో యాజకుడైన అహరోను మనబడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాస చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను. ఫీనెహాసు చేసిన కార్యం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఫీనెహాసు ఏం చేశాడట? దేవుని కోపాన్ని మళ్ళించాడట. ఫీనెహాసు చేసిన ఆ కార్యాన్ని బట్టి దేవుని కోపాన్ని మళ్ళించాడు. ఆ స్త్రీని తీసుకువచ్చిన వ్యక్తి ఎవరో పేరు చెప్పబడింది. 14వ వచనం చూడండి. 14వ వచనం. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడి షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించబడ్డారు. ఇది షిత్తీములో జరిగినటువంటి సంఘటన. ఆ వచనాలన్నీ మీరు నెమ్మదిగా చదివితే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మంచిది. ఇక్కడ వీరి పాపం మనకి కనిపిస్తూ ఉంది కదా. వారి పాపానికి ఎవరు కారణం? ఎవరు ఈ పాపానికి వారిని ప్రోత్సహించారు? 25వ అధ్యాయం క్షమించండి 31వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి. 31వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఎవరట? ఎవరి మాటను బట్టి? బిలాము మాటను బట్టట. అంటే బాలాకుకి
అలాగే మోయాబు స్త్రీలకి ఈ ఐడియా ఇచ్చింది ఎవరన్నమాట? బిలామే కదా. బిలాము ప్రేరేపించిన దాన్ని బట్టి ఇదిగో అక్కడున్న స్త్రీలు అలా చేశారు. దాన్ని బట్టి ఇశ్రాయేలీలు బలహీనులు అయిపోయారు. ఇశ్రాయేలుకి గొప్ప తెగులు వచ్చింది. బిలాము ప్రేరేపించగా ఈ కార్యాన్ని జరిగించాడు. నిజానికి బిలాము ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమన్నాడు చూడండి. 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 23వ అధ్యాయం 9వ వచనం. మెట్టల శిఖరము నుండి అతను చూచున్నాను, కొండల నుండి అతను కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. ఇశ్రాయేల్ వారి గురించి ఏమంటున్నాయంటే, వారు ఎలా నివసిస్తారట? ఒంటిగా నివసిస్తారట. అంటే వాళ్ళు చాలా ఎక్స్క్లూజివ్ పీపుల్. వాళ్ళు ఎవరితో కలవరు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు బిలామే ఏం చేశాడు? ఇశ్రాయేలీల్ని ఎవరితో కలవకుండా ఒంటిగా ఉండే ఇశ్రాయేలీల్ని మనుషులతో మిశ్రితం చేసేసాడు కదా. మనుషులతో, మోయాబీలతో వారిని మిశ్రితం చేసేసాడు. అలాగే మరో మాట మనం ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్ మనం చేశాం కదా. ఏం చూడండి, 23వ అధ్యాయంలో 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. యాకోబులో ఏ దోషం కనుగొనలేదట. యాకోబు అంటే ఎవరు? యాకోబు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజల్లో ఏం కనపడలేదట? ఏ దోషం కనపడలేదట, ఏ వంకరతనం కనపడలేదట. ఇప్పుడు బిలాం ఏం చేస్తున్నాడు? వారికి ఇప్పుడు దాకా దోషం కనపడలేదని వారికి ఏమంటించాడు? దోషాన్ని అంటించాడు కదా. ఎంత చక్కగా బిలాము తెలివిగా పనిచేశాడో దీంట్లో మనకు కనిపిస్తాం. సాతాను తంత్రాల్లో ఇదొకటి కదా. వెనుకగా చేసేటువంటి అటాక్ అని మనం ఇంతకుముందు ఒకసారి సాతాను తంత్రాల గురించి మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బాలాకుకు నేర్పాడట. ఏమి నేర్పాడు? ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని. ఎలా ఉరియొడ్డాలట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బిలాము బాలాకుకి సలహా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తాం. అంత విచారకరం కదా. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. తొమ్మిదవ అధ్యాయం 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు వద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొని తాము మోహించిన దాని వలనే వారు హేయులు అయిరి. మొదట్లో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఎలా దొరికారట దేవుడికి? అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్టు. అరణ్యంలో ద్రాక్ష పండ్లు సాధారణంగా దొరకవు కదా. కానీ ఇశ్రాయేలీయులు ఎలా దొరికారంటే అరణ్యంలో ద్రాక్ష పండులాగా, మధురమైన ద్రాక్ష పండులాగా దొరికారట. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలం. అంజూరపు చెట్టు ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆ మొదటి పండు వస్తే
ఆ మొదటి పండు చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇశ్రాయేలీయులు అలా దొరికారట దేవుడికి. అంజూరపు చెట్టు మీద మొదటి ఫలం దొరికినట్టు దొరికారట. కానీ ఏం చేశారట? అయితే వారు బయల్పెయోరు యొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి అంటున్నాడు. మంచి షిత్తీములో జరిగిన సంఘటన మనం ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నాం. షిత్తీములో అలాగే బయల్పెయోర్లో జరిగిన పాపాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం చూడవలసినవి రెండు కదా. ఏంటి? ఒకటి దేవుని నీతి కార్యాలు, రెండవది దేవుని కృపా కార్యాలు. రైచస్ యాక్ట్స్ ఆఫ్ ద లార్డ్, రెండు గ్రేషియస్ యాక్ట్స్ ఆఫ్ ద లార్డ్. ఈ సందర్భంలో దేవుని నీతి కార్యాలు ఏంటి? నీతి కార్యాలు అంటే ఎలా ఉంటాయి? దేవుని న్యాయాన్ని బట్టి ఉంటాయి కదా. అంటే తప్పు చేసినోడికి ఏం కావాలి? శిక్ష కావాలి కదా. అదే న్యాయం అంటే. దేవుని నీతి కార్యాలు ఎలా ఉన్నాయో దీంట్లో చూద్దాం. మొదటిగా ఇక్కడ ఓ భయంకరమైన పాపం జరిగింది. అప్పుడు 25వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 25వ అధ్యాయం 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎంతమంది చనిపోయారట? 24,000 మంది షిత్తీములో చనిపోయారు. దేవుడు ముమ్మాటికి న్యాయవంతుడు కదా. ఆయన నీతి కార్యాలు జరిగిస్తాడు. 24,000 మంది చనిపోయారట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 3వ వచనం. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని. ఇందాక 24,000 మంది నంబర్ చూసాం. ఇప్పుడు ఆ బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని ఆయన చంపివేశాడు అని ఈ మాటలో మనం చూస్తాం. ఒకటి, దేవుని న్యాయాన్ని బట్టి, దేవుని నీతిని బట్టి ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాడు. ఒకే రోజున 24,000 మంది చనిపోయారు. దీంట్లో దేవుని నీతి మనకు కనిపిస్తుంది. అలాగే రెండవ మాట కూడా చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, న్యాయాధిపతి అయిన యెఫ్తా అమ్మోనీయుల రాజుకు సమాచారం పంపుతున్నాడు. అమ్మోనీయుల రాజు ఒక సమాచారం పంపాడు. దానికి ప్రతిగా యెఫ్తా ఒక లెటర్ పంపుతున్నాడు అమ్మోనీయుల రాజుకి. దాంట్లో ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యెఫ్తా సెలవిచ్చున్నది ఏమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులట ఏం చేయలేదట? మోయాబు దేశాన్నైనా అమ్మోనీయుల దేశాన్నైనా ఏం చేయలేదు? ఆక్రమించుకోలేదు. ఏంటి దీన్ని ఎలా చెప్పుకోవాలి మనం? ఈజ్ ఇట్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆర్ డిస్గ్రేస్? గొప్పగా ఘనంగా చెప్పుకునేదా, సిగ్గుపడి చెప్పుకోవాల్సిందా? మోయాబీయులను ఆక్రమించుకోలేదాడ అంటే దాని అర్థం ఏంటి? మోయాబీయుల్ని ఓడించలేదు కదా. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీయుల్ని ఓడించలేకపోయారు. కారణం ఏంటి? వారు యుద్ధంలో బలశాలనా? కాదు, మోయాబీయులను ఓడించలేకపోయారు ఇశ్రాయేలు. నిజానికి మోయాబీయులు ఇశ్రాయేలు వచ్చేటప్పుడు వారిని గురించి ఏమనుకున్నారు చూడండి. మనం పోయిన వారం చదివాం కదా, 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయనని. వాళ్ళంతా వీళ్ళ గురించి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
వీళ్ళు వచ్చారంటే మనల్ని నాకేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? నాకటం కాదు కదా, తాకను కూడా తాకలేకపోయారు కదా. ఎంత విచారకరం! మోయాబీలని తాకలేకపోయారు ఇశ్రాయేలీయులు. మోయాబీయులని జయించలేకపోయారు. ఇక్కడ యెఫ్తా అంటున్నాడు, మోయాబును ఆక్రమించుకోలేదు అంటున్నాడు. కేవలం మోయాబు పక్కనే, మోయాబు పొలిమేరల్లో మాత్రమే ఇశ్రాయేలీయులు నడిచినట్టుగా మీరు తర్వాత 15 నుంచి 18వ వచనం వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి రెండవది యెహోవా నీతి కార్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే, మోయాబుకి ఇశ్రాయేలుకి ఆ రోజు జయం రాలేదు. ఒకటి, మనుషులు చనిపోయారు. రెండవది, మోయాబును జయించలేకపోయింది ఇశ్రాయేలు జనాంగం. ఎందుకని జయించలేకపోయింది? యుద్ధంలో బలం లేక? లేదు. నిజానికి కనుక యుద్ధం కనుక చేస్తుంటే ఇశ్రాయేల్ ఖచ్చితంగా జయించుండేవాడు, ఖచ్చితంగా మోయాబును ఆక్రమించుండేవాడు. కానీ యుద్ధం జరగలేదు. న్యాయాధిపతులు 11 చూసాం కదా, దాంట్లో 25వ వచనం చూద్దాం. చూడండి, 25వ వచనం. న్యాయాధిపతులు 11:25. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడుగు బాలాకు కంటే నీవు ఏమాత్రము అధికుడు కావు కదా. ఇతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా వారితో యుద్ధము చేసినా? యెఫ్తా అంటున్నాడు, అసలు మోయాబు రాజైన బాలాకు ఎప్పుడైనా ఇశ్రాయేలుతో కలహించాడా? ఎప్పుడైనా ఇశ్రాయేలుతో యుద్ధం చేశాడా అంటున్నాడు. ఎందుకు చేస్తాడు ఆయనకి యుద్ధం కదా? ఆయనకి యుద్ధ సామగ్రి కన్నా మించిన అమ్యునిషన్ ఉంది ఆయన దగ్గర. అందుకని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. బాలాకు యుద్ధం చేయకుండానే ఇశ్రాయేలీయుల నుంచి తప్పించుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఎలాగూ సాతాను యొక్క తంత్రంలో పడిపోయారో దీంట్లో మనకు కనిపిస్తాం. కాబట్టి యెహోవా నీతి కార్యాలు, ఒకటి, మనుషులందరూ చనిపోయారు. రెండవది, మోయాబుని ఆక్రమించుకోలేకపోయారు. మూడవది, ఇందాక చంపబడిన వ్యక్తిని చూసాం కదా, ఆయన పేరు ఏం చెప్పాం మనం? 25వ అధ్యాయం 14వ వచనంలో చంపబడిన వాని పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఎవరట అతను? ఏ గోత్రం వాడు? షిమ్యోనీయుడు. అంటే తాను చేసిన దాన్ని బట్టి షిమ్యోనీయులు ఎలాగ శిక్షించబడ్డారో కూడా మనకు దీంట్లో కనిపిస్తారు. సంఖ్యాకాండంలో 2 జనసంఖ్యలు జరిగినాయి. ఒకటేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తుని దాటి సీను అరణ్యం దాకా వచ్చారు. అదంతా నిర్గమకాండంలో రాయబడింది. అక్కడికి వచ్చినప్పుడు జనసంఖ్య చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 38 సంవత్సరాలు అంతా చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ సీను అరణ్యానికే వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి జనసంఖ్య జరిగింది. అంటే వారి ఇది ఏం చెప్పుకోవచ్చు? వారి అరణ్య ప్రయాణం ప్రారంభంలో ఒకసారి జరిగింది, అరణ్య ప్రయాణం చివరిలో ఒకసారి జనసంఖ్య తీసుకోవడం జరిగింది. ఆ 2 చోట్ల కూడా షిమ్యోనీయుల యొక్క జనసంఖ్య ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, షిమ్యోనీయుల యొక్క జనసంఖ్య 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 23వ వచనం. షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది. ఎంతమంది అట? 59,300 మంది. ఆ తర్వాత సెకండ్ సెన్సస్ జరిగింది కదా, ఇదిగో ఈ ఇన్సిడెంట్ తర్వాత 26వ అధ్యాయంలో జరిగింది. చూడండి, 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి షిమ్యోనీయుల వంశములు, వారు 22,200 మంది. ఇందాక ఎంత చెప్పాం మనం? 52,000. ఇప్పుడు ఏమయ్యారు? 22,000 అయిపోయారు.
ఎంతగా తగ్గిపోయింది షిమ్యోనీయుల నంబర్ కదా, 22,000 మంది అయిపోయారట. మరి నంబర్ తగ్గితే ఏమవుతుంది? 26వ అధ్యాయం 54 వచ్చిన చూడండి. 26వ అధ్యాయం 54 వచ్చిన, ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వలను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వలను. నంబర్ తగ్గితే ఏం తగ్గుదట? స్వాస్థ్యం తగ్గుది. షిమ్యోనీయుల నంబర్ తగ్గిపోయింది, ఇప్పుడు షిమ్యోనీయుల స్వాస్థ్యం కూడా తగ్గిపోయింది కదా. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు షిమ్యోను యొక్క జనసంఖ్యలో సంఖ్యను తగ్గించాడు కదా. చాలా విచారకరం. ఆ దినాల్లో అత్యధిక సంతానం ఉండటమే గొప్ప దీవెన కదా. కాబట్టి వారి నంబర్ని బాగా తగ్గించాడు. దేవుని నీతి కార్యాలు 3 చూసాం కదా. ఏమేమి చెప్పండి ఒకసారి. మొదటిది 24,000 మంది చనిపోయారు. రెండవది మోయాబుని జయించలేకపోయారు. మూడవది షిమ్యోనీల నంబరు బాగా తగ్గిపోయారు. ఇవన్నీ కూడా రైచస్ యాక్ట్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యొక్క నీతి కార్యాలు. ఇప్పుడు యెహోవా కృపా కార్యాలు చూద్దాం. ఆయన కేవలం నీతిని బట్టి శిక్షించేవాడు మాత్రమే కాదు సుమా, ఆయన ప్రేమ గల దేవుడు. ఖచ్చితంగా ఆయన కృప కూడా చూపిస్తాడు. ఇశ్రాయేలు పైన ఆయన చూపిన కృప ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, మనం మళ్ళా సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ దేవుడు ఒక యవనస్తుని ఎన్నిక చేసుకున్నాడు కదా. ఎవరైనా? ఫీనెహాస్. ఒక రీతిగా దేవుడు ఆ యవనస్తుని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ద్వారా ఏం జరిగించాడు? ఆయన ఫీనెహాస్ వల్లట తెగులు నిలిచిపోయాను. 8వ వచనంలో చూస్తాం కదా. 8వ వచనం చివరి మాట చూద్దాం. చూడండి, తెగులు నిలిచిపోయిందట. అలాగే 11 కూడా చదువుదాం. వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించను. తెగులు నిలిచిపోయింది, యెహోవా కోపం మళ్ళించబడింది. కనుక నేను ఓర్వలేకుండి ఇశ్రాయేలీలను నశింపు చేయలేదు. ఓర్వలేకయుండి నేను ఇశ్రాయేలులను నశింప చేయలేదు. అలాగే 13వ వచనం కూడా చూస్తే, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. తెగులు నిలిపేశాడు, కోపం మళ్ళించాడు, ఇశ్రాయేలును నశింపు చేయలేదు, ఇశ్రాయేలు పక్షంగా ప్రాయశ్చిత్తం చేశాడు. ఇవన్నీ దేవుడు ఫీనెహాసు ద్వారా జరిగించిన ఏం కార్యాలు అనాలి వీటిని? కృపా కార్యాలు కదా. నిజానికి ఫీనెహాసు లేకపోతే ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కువ మంది ఆ రోజు నాశనం అయిపోయి ఉండేవాడు. కాబట్టి దేవుని యొక్క కృపా కార్యాల్లో మొదటిది ఫీనెహాసు ద్వారా ఆయన జరిగించిన ఓ గొప్ప ప్రాయశ్చిత్తం. అలాగే 31వ అధ్యాయానికి వద్దాం. 31వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి, 31వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలులకు చేసిన హింసకు ప్రతిహింస చేయడి. ఇక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. ఎవరితో? మిద్యానీయులతో యుద్ధం కదా. ఎవరి మిద్యానీయులు? 22వ అధ్యాయానికి వెళ్దామండి. 22వ అధ్యాయం 3వ వచనం. జనములు విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని మీ చూచి మిక్కిలి భయపడరి. మోయాబీయులు ఇశ్రాయేలుకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో, అంటే మిద్యాను వారు ఎవరన్నమాట? మోయాబీయులకి యాలీస్ అన్నమాట కదా. అంటే మోయాబీయులకి మిత్రపక్షం. వారు కలిసి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు మోయాబు మీద వీళ్ళకి జయం రాలేదు, కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వారి మిత్రులు ఉన్నారే, వారి ఎలియన్స్ పార్ట్నర్స్ ఉన్నారే,
వారితో యుద్ధం చేసి గెలిచే అవకాశం ఇచ్చాడు. మోయాబుని జయించలేదు, కానీ ఎవరిని జయించారు? వాళ్ళు మిద్యానుని జయించారు కదా. ఇది దేవుని యొక్క కృపాకార్యమే అనుకోవాలి. మోషే తన జీవితంలో చిట్ట చివరి యుద్ధం ఎవరితో చేశాడు? ఇక ఎక్కడే మోషే ఇంక ఉన్నాడు కదా. యెహోషువ గ్రంథానికి వస్తే ఉంటాడా? మోషే ఉండాడు కదా. కాబట్టి మోషే చేసిన చిట్ట చివరి యుద్ధం ఎవరితో? మిద్యానీయులతోనే కదా. మిద్యాన్ ఎవరిది? సాక్షాత్తు మోషే గారి భార్యది మిద్యానే కదా. కాబట్టి మోషే చేసిన చివరి యుద్ధం ఏ దేశంతో చేశాడు? భార్య దేశంతోనే చేశాడు. మిద్యానీయులతో యుద్ధం చేశాడు. మిద్యానీయులు యుద్ధం చేయడానికి దేవుడు అన్నాడు, ఒక్కొక్క గోత్రానికి 1000 మందిని పంపమన్నాడు. 12,000 మందిని పంపాడు. ఇప్పుడు 31వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, 31వ అధ్యాయం 6వ వచనం. మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. ఒక్కొక్క గోత్రం నుంచి 1000 మందిని పంపాడట. మొత్తం ఎంతమందిని పంపాడు? 12,000 మందిని పంపాడు. 12,000 మందిని పంపి ఏమనాలి చెప్పండి? వీరందరితో పాటు ఓ సైన్యాధిపతిని పంపాడు అనాలి కదా, లేకపోతే యెహోషువని పంపాడు అనాలి. కానీ అనలేదు. ఎవరి పేరు చెప్పాడు అక్కడ? ఫీనెహాస్ పేరు చెప్పాడు. దీంట్లో ఇక్కడ కూడా ఫీనెహాస్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాడు. 12,000 మందితో యుద్ధం చేయటానికి ఫీనెహాస్ని పంపాడు. కాబట్టి హీరో ఆఫ్ షిత్తీమ్ అంటే ఎవరి పేరు చెప్పచ్చు? ఫీనెహాసే కదా. మ్యాన్ ఆఫ్ షిత్తీమ్ కదా. అంటే ఎవరు అనమాట? ఫీనెహాసే. షిత్తీములో ఆ ప్రాయశ్చిత్తం చేసింది ఆయనే. అలాగే మిద్యానీయులతో యుద్ధం చేసేటప్పుడు ప్రముఖమైన వాడుగా కనిపించింది కూడా ఫీనెహాస్. దేవుడు ఫీనెహాస్ను ఉపయోగించి ఆశ్చర్యంగా గొప్ప జయమిచ్చాడు మిద్యానీయులతో. మోయాబీలతో జయించలేకపోయారు అనుకున్నాం కదా. అందుకని మోయాబీలు ఇశ్రాయేల్ చరిత్ర అంతా వారి వెంట ఉన్నారు. మనం ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తే జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, అలాగే మరికొన్ని వచనాలు చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మోయాబీలు సమూలంగా నాశనం చేయబడతారు అని మనం ప్రవచనాల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ మిద్యానీయులు మాత్రం దీని తర్వాత మరొక ఆయన న్యాయాధిపతుల గ్రంథంలో వీరి మీద యుద్ధం చేశాడు. ఎవరు ఆయన పేరు చెప్పండి? మిద్యానీయుల మీద యుద్ధం చేసిన ఒక న్యాయాధిపతి పేరు ఎవరు? మిద్యాను పైన అలాంటి పేరే, అలాంటి రైమ్ కలిసేదే. మిద్యాను పైన గిద్యోను కదా. గిద్యోను యుద్ధం చేశాడు. ఇంకా ఆ తర్వాత మిద్యానీయుల చరిత్ర దాదాపుగా ముగించబడినట్లే. ఇంకా ఆ తర్వాత వారి ఉనికి అంతగా ఎక్కడ చరిత్రలో మనకు కనపడదు. కాబట్టి మోయాబు పైన జయం పొందలేకపోయినా దేవుడు మిద్యాను పైన జయం ఇచ్చాడు. ఎవరెవరిని చంపారట వాళ్ళు? 7వ వచనం చూద్దాం. చూడండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారిని అందరినీ చంపారు. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపారు. తర్వాత మాట గమనించండి, బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపారు. ఇప్పుడు వరకు వీళ్ళ నాశనానికి కారణమైన ఎవరిని చంపారు? వీళ్ళు బెయోరు కుమారుడైన బిలామును చంపారు. 9వ వచనం చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారు కలిగినది యావత్తును దోచుకునేది. పురుషులందరినీ చంపేశారు, రాజులందరినీ చంపేశారు. కాకపోతే చెరపట్టుకొని ఎవరిని తీసుకొచ్చారట? స్త్రీలను, చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వస్తే మోషే ఏమన్నాడో చూద్దాం. చూడండి,
15వ వచనం, 31:15. వారితో మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లని మీ నిమిత్తము బ్రతుకనీయడు. ఇదిగో బెయల్పెయోరు పాపంలో ఈ స్త్రీల పాత్ర కూడా ఉంది. అందుకని మోషే ఏమన్నాడు? మీరు స్త్రీలని చెరపట్టు తీసుకుని వచ్చారు, లేదు లేదు వారిని కూడా చంపండి. ఎవరు మాత్రం ఉండాలన్నాడు? పురుష సంయోగం ఎరుగని ఆడపిల్లలు మాత్రమే మీ కొరకు వారిని బ్రతుకనియండి అన్నాడు. ఆ దినాల్లో యుద్ధ నీతి ఏంటంటే, ఒక దేశాన్ని కనుక జయిస్తే అక్కడ ఏం చేస్తారంటే అక్కడున్న పురుషులను అందరం చంపేస్తారు. అలాగే ఆ దేశంలో ఉన్న స్త్రీలను, పిల్లల్ని, అలాగే సొమ్ము యావత్తు కూడా వీళ్ళకు ఒక వార్ లూట్ లాగా ఉంటుంది అన్నమాట. అదంతా తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ దినాల్లో చాలామందికి ఒక్కొక్కరికి అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు. కారణం ఏంటి? ఎక్కువ మంది స్త్రీలు పాపులేషన్ ఉందనా? లేదు లేదు. పాపులేషన్ ఎప్పుడు కూడా రెండు సమానంగానే ఉంటాయి కదా. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది పురుషులకి 993 స్త్రీలు ఉన్నారట. అంటే దాదాపుగా 1:1 ఉంటుంది. కానీ మరి ఒక్కొక్కరికి ఎందుకని ఎంతమంది భార్యలు వస్తూ ఉన్నారు? యుద్ధం చేసి, యుద్ధంలో పురుషులను అందరం చంపేసి ఆ స్త్రీలను తీసుకుని వచ్చి వీళ్ళకి భార్యలుగా, ఉపపత్నులుగా, దాసీలుగా వారు చేసుకుంటారు. కాబట్టి వారికి యుద్ధ నీతి ప్రకారం వాళ్ళంతా వీళ్ళ సొత్తు అవుతారు. మోషే అంటున్నాడు, మీరు పిల్లల్ని, ఆడపిల్లల్ని మాత్రం మీరు మీ కొరకు బ్రతకనియండి, కానీ ఆ స్త్రీలందరినీ చంపేయండి అంటున్నాడు. మిద్యానీయులతో యుద్ధం చేశారు, దాంట్లో బిలామును చంపేశారు. అలాగే బిలాముకు సహకరించిన స్త్రీలను కూడా చంపేశారు. మిద్యాను పైన గొప్ప జయం ఇశ్రాయేలు వారికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి రెండవ ప్రధానమైనటువంటి దేవుని కృపాకార్యం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుకి మిద్యాను పైన జయం ఇచ్చాడు. అలాగే మూడవ చూడండి. ఇందాక చెప్పుకున్నాం మనం, షిమ్యోను యొక్క నంబర్ తగ్గింది అని చెప్పుకున్నాం కదా. ఈసారి ఏం చేద్దామంటే టోటల్ నంబర్ చూద్దాం. టోటల్ నంబర్ ఎలా ఉందో చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం. లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. ఎంతమంది అట? ఫస్ట్ సెన్సస్లో ఎంతమంది ఉన్నారు? 6,03,550 మంది ఉన్నారట. ఇప్పుడు మళ్ళా రెండవ సెన్సస్లో ఎంతమంది ఉన్నారు? 26వ అధ్యాయం 51వ వచనం. 26వ అధ్యాయం 51వ వచనం. ఇశ్రాయేలీలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. ఎంతమంది ఉన్నారు? అక్కడ 6 lakhs ప్లస్ కదా, ఇక్కడ కూడా 6 lakhs ప్లస్. అంటే టోటల్ నంబర్లో ఏం మార్పు రాలేదు. షిమ్యోనీల నంబర్ తగ్గింది, కానీ దేవుడు ఆయన కృపను బట్టి వారి టోటల్ నంబర్ తగ్గకుండా చూశాడు. ఇశ్రాయేలుల సంఖ్య తగ్గలేదు. షిమ్యోను ప్రత్యేకంగా దేవుని యొక్క శిక్షను బట్టి తగ్గించబడ్డాడు, కానీ దేవుడు మిగిలిన గోత్రాల్లో కాంపెన్సేట్ చేశాడు. ఇప్పుడు సేమ్ నంబర్ రిటైన్ అయ్యింది. 6 లక్షల మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ. కాకపోతే వాళ్ళు వేరు, వీళ్ళు వేరు కదా. వాళ్ళంతా మొదటి సెన్సస్లో ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు? చచ్చిపోయారు. ఈ రెండో సెన్సస్లో ఉన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళ పిల్లలు. ఇదంతా కొత్త తరం కదా, పూర్తి కొత్త తరం. కాబట్టి ఒక తరం పోయి మళ్ళీ తరం వచ్చింది, కానీ వారి సంఖ్యలో మాత్రం మార్పు లేదు. దేవుని యొక్క కృపా కార్యాలు 3 చూసాం మనం. ఒకటి, ఫీనహాస్ ద్వారా ఆయన చేసిన
ప్రాయశ్చిత్తాన్ని మనం చూసాం. అలాగే మిద్యాను పైన ఆయన ఇచ్చిన జయం, ప్రాముఖ్యంగా బిలాము పైన జయమిచ్చిన దాన్ని చూసాం. అలాగే మూడవది వారి యొక్క సంఖ్య తగ్గకుండా దేవుడు చూశాడు. కాబట్టి దేవుని నీతి కార్యాలు చూసాం, అదే సమయంలో దేవుని కృపా కార్యాలు కూడా చూసాం. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు శాపానికి అర్హులు దేవుని నీతిని బట్టి అనుకున్నాం. అయితే దేవుని కృపను బట్టి ఆయన ఏం చేశాడు? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. అలాగే షిత్తీములో దేవుని నీతిని బట్టి జరిగించిన 3 కార్యాలు చూసాం. అదే సమయంలో దేవుని కృపను బట్టి జరిగించిన 3 కార్యాలు కూడా చూసాం. ఇక మూడవ దశ ఏంటంటే, షిత్తీము తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యోర్దానికి వెళ్ళారు కదా. యోర్దాన్లో వారు ప్రయాణం చేశారు. ఎలా ఉంటుందట యోర్దాను కోతకాలమందు వారు ప్రయాణం చేశారు. యోర్దాన్లో కోతకాలమందు యోర్దాన్ ఎలా ఉంటుందో మనకు అక్కడ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారుంచాలి. కోతకాలం ఎలా ఉంటుందట? యోర్దాను చాలా ఫ్యూరియస్గా ఉంటుంది. దాని గట్లన్నిటి మీద పొర్లిపారుతుంది. కాబట్టి యోర్దానులో ప్రయాణం చేయటం అంటే ఏంటి అర్థం? బ్రతుకుతారు ఎవరన్నా? బ్రతకరు కదా. కాబట్టి యోర్దాను మరణానికి సూచనగా ఉంది. దేవుని నీతిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం పొందడానికి అర్హులు? మరణం పొందటానికి అర్హులు. కానీ యోర్దాన్లో చనిపోయారు వాళ్ళు? చనిపోలేరు. దేవుడు ఆశ్చర్యంగా యోర్దానులో వారిని నడిపించి వారిని దాటించాడు. దాన్ని ఏమనాలి మనం? దేవుని కృప కదా. దేవుని నీతిని బట్టి వారు మరణానికి పాత్రులు, కానీ దేవుని కృపను బట్టి ఆయన యోర్దానును పాయలుగా చేసి దాంట్లో ఉన్న వారిని నడిపించాడు. యోర్దాను అనే నది మనం ఎక్కడ చూసినా మరణానికే గుర్తుగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, మనుషులు అందరూ కూడా మరణానికి పాత్రులే. అలాగూ మరణానికి పాత్రులైన వారిని జీవింపజేయటం దేవుని యొక్క కృప. నిజానికి గట్ల మీద పొర్లి పారుతున్న యోర్దాను నదిలో గుండా మనుషులు ప్రయాణం చేయటం అంటే అంత తేలికైన సంగత? ముందుగా వేగుల వారు దాన్ని దాటి వెళ్ళారు. కాకపోతే వాళ్ళు ఎంతమంది? 2 కదా. ఏదో ఒక తెప్ప మీద వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అది కూడా వాళ్ళు కోతకాలంలో వెళ్ళి ఉండరు. ఇప్పుడు కోతకాలంలో ఎంతమంది వెళ్ళాలి? 6 లక్షల మంది పురుషులు, వారితో పాటు స్త్రీలు, పిల్లలు కదా. ఇంతమంది యోర్దాన్ని క్రాస్ చేయాల. కాబట్టి యోర్దాన్ని ఇంతమంది క్రాస్ చేయటం అంటే వారికి మరణం తథ్యం కదా. మరణమే వారి యొక్క గమ్యం. దే ఆర్ డెస్టైన్ టు డెత్. అయితే దేవుడు వారిని యోర్దాన్లో మరణం కానీలేదు, యోర్దాన్లో వారిని నాశనం చేయలేదు. దేవుడు ఆశ్చర్యంగా యోర్దానులో గుండా నడిపించాడు. చదువుదామా? ఇందాక 3వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 13 నుంచి. సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏమవుతాయట? ఎగువ నుండి పారే నీళ్ళన్నీ ఏకరాశిగా నిలుస్తాయట. అంటే మంచి ప్రవాహంతో నీళ్ళు వస్తామంటే ఆ ప్రవాహం ఒక్కసారి ఆగిపోతుందట, తిన్నగా ఒక ఏకరాశిలాగా అయిపోతుందట. ఇదిగో యోర్దాను మధ్యలో మీకు మార్గం ఏర్పరుస్తాను, మీరు దాంట్లో గుండా నడిచి పొండి అని అంటున్నాడు. దేవుడు జరిగించిన ఆశ్చర్యమైన కార్యం దీంట్లో కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు
మరణానికి పాత్రలు, కానీ దేవుడు ఆశ్చర్యంగా వారిని మరణం నుంచి తప్పించి యోర్దానులో చక్కగా ఏమాత్రం నీటిని తగలకుండా ఆరిన నేలను వారిని నడిపించి ఎక్కడ చేర్చాడు? గిల్గాలుకి చేర్చాడు. దీంట్లో దేవుని యొక్క కృప మనకు కనిపిస్తా ఉంది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, మనుషులందరి ఎడల దేవుని యొక్క రెండు కార్యాలు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. దేవుని నీతిని బట్టే అయితే మనుషులందరూ మరణించాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నారు. మరో వాక్యం ఏం చెప్తుందంటే, పాపానికి జీతం మరణం అని చెప్తుంది. పాపం చేసిన ప్రతి మానవుడు మరణించాల్సిందే. ఇంకా ఎవరు కూడా మరణం నుంచి తప్పించుకోలేరు. కానీ కృపగల దేవుడు మనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరణములో నుండి జీవములోనికి దాటే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు ఆయన? ఇక్కడ ఆ యోర్దాను ఏకరాశిగా ఎలా నిలిచింది? ఏం జరిగిందట అక్కడ? మళ్ళీ చదువుదాం వచనం, 3వ అధ్యాయం 14 వచనం కదా. ఉందా మీ దగ్గర? ఉంటే చదవండి. 13వ వచనం చూద్దాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను ఆగిపోవాలంటే మొదట ఎవరి అరకాళ్ళు ముట్టాలట? యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు. అంటే మరో రీతిగా చెప్పాలంటే, యెహోవా నిబంధన మందసం ఆ నీళ్ల దగ్గరకు వెళ్తేనే ఆ నీళ్లు ఏకరాశిగా నిలుస్తాయి. అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు దాంట్లో గుండా వెళ్ళగలిగారు. యెహోవా నిబంధన మందసం ఎవరికి సూచన? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. మనం మరణం నుంచి తప్పించబడ్డాం. ఎందుకంటే మన పక్షంగా ఆయన మరణం పొందాడు. మొట్టమొదట రోమా 5:8 చెప్తుంది కదా, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయాడట. ఆయన మన కొరకు మరణించాడు. ఆ యోర్దాను అనుభవం మొదట నిబంధన మందసం పొందినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ఆయన మరణాన్ని అనుభవించాడు కాబట్టి ఇప్పుడిక మనం మరణం నుంచి విడుదల పొందుతా ఉన్నాం. ఒకవేళ నిబంధన మందసం అక్కడికన్నా తాకపోతే ఇశ్రాయేలు ప్రజలు మరణించకుండా వెళ్ళగలిగి ఉండేవాళ్ళు కాదు. యేసు ప్రభు మన కొరకు కల్వరిలో మరణించకపోతే మనకు మరణం నుంచి విడుదల దొరికేది కాదు. ఇక్కడ మరణం అంటే అగ్నిగుండం కదా, సాధారణమైన మరణం కాదు. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. ఈ ఉగ్రత మనం తప్పించుకోవాలంటే మన కొరకు మార్గాన్ని వేశాడు. ఆయన శరీరమును తెర ద్వారా హెబ్రీ 10:30లోన 20లో మనం చదువుతాం కదా మాట. హెబ్రీ 10:20లో ఆయన మన కొరకు నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఇదిగో ఆ మార్గంలో ఆయన వెళ్ళి మనకు మార్గాన్ని సిద్ధం చేశాడు. యేసు ప్రభు మనకన్నా ముందుగా మరణములో గుండా వెళ్ళాడు. ఇప్పుడు మనం మరణంలో గుండా వెళ్ళటానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణాన్ని దాటి ఎక్కడికి వెళ్ళగలం? మనం జీవానికి వెళ్ళగలం. కాబట్టి ఈ దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ మరణాన్ని, దేవుని యొక్క శిక్షను తప్పించుకొని మనం నిత్య జీవంలో, లేకపోతే పరలోకంలో దేవునితో కూడా ఉండే భాగ్యం మనం పొందాలంటే యోహాను 5:24 చెప్తుంది కదా. ఏం చెప్తుంది చదవండి ఒకసారి. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు.
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ దినాల్లో మనుషులందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, నా మాట వినండి, నాయందు విశ్వాసం ఉంచండి. ఎవరు యేసు మాట విని యేసు నామందు విశ్వాసం ఉంచుతారో వారికి ఇక ఆ దేవుని ఉగ్రత, ఆ మరణం లేకపోతే ఆ ఆ అగ్నిగుండం లేదు. వారు దాని నుంచి దాటబడి జీవములోనికి ప్రవేశిస్తారు అంటున్నాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన ప్రతిష్ఠించిన మార్గం. ఆయన మన కొరకు ముందుగా మరణాన్ని అనుభవించి మనకి జీవాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, ఆయన మాట విని ఆయన ఎంత విశ్వాసం ఉంచిన అనుభవం లేకపోతే ఇది అనుకూలమైన సమయం. యేసు ప్రభు మాట విని ఆయన ఎంత విశ్వాసం ఉంచి మరణం నుంచి జీవములోనికి దాటించబడాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుని నీతి కార్యాలు అలాగే దేవుని యొక్క కృపా కార్యాలు మీరు గ్రహించాలని ఇవి మనస్సునకు తెచ్చుకొనుడి అంటున్నాడు. ప్రతి సందర్భంలో 3 సందర్భాల్లో మనం చూసాం కదా. బెలాము బాలాకుల సందర్భంలో దేవుని నీతి దేవుని కృప మనం చూసాం. షిత్తీములో దేవుని నీతి దేవుని కృప మనం చూసాం. అలాగే యోర్దానులో దేవుని నీతి దేవుని యొక్క కృప మనం చూసాం. యోర్దానులో ఇశ్రాయేలు యొక్క అనుభవం అది కేవలం ఇశ్రాయేల్ది మాత్రమే కాదు, అది మనందరి అనుభవం కూడా తెలుసుకున్నాం. మనందరం కూడా మరణానికి మాత్రమే పాత్రలం. అట్టి శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి మన ప్రభు మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన కలువరిలో మరణించాడని, ఇప్పుడు ఆయన నమ్ముకుంటే, ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం జీవంలోనికి దాటించబడతామని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. అలాగూ దేవుని మాటను అంగీకరించి యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన వాటిలో ప్రభా దేవతండ్రి నాయన, మీ నీతి కార్యాలు మీ కృపా కార్యాలు మేము నాయన గ్రహించాం. నాయన నీవు నీతిమంతుడు, నీవు న్యాయవంతుడు, నీవు ముమ్మాటికి న్యాయవంతుడు. అదే సమయంలో మీ కృప దేవతండ్రి నాయన, మీ కృప నాయన ప్రభా నాయన ఆకాశం కంటే ఉన్నతమైంది. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపను బట్టి మీరు జరిగించే కార్యాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవితాల్లో కూడా మీ కృపను బట్టి జరిగించే కార్యాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా నాయన ఈ ఉదయకాలం ప్రభా నాయన మీ కృపను నాయన ఆశ్రయించి మీ అందు విశ్వాసం ఉంచి చేరువచ్చిన వారు అనేకులు రక్షించబడటానికి ప్రభా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన మీ నీతి కార్యాలు ప్రభా నాయన మేము మనస్సును తెచ్చుకొని ప్రభా మిమ్మల్ని మరి ఎక్కువగా మా జీవితాల్లో ఘనపరచగలిగినట్లు మీరే సహాయం చేయమని, చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరే దీవించి పంపమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.